దేవుని నామంలో అందరికీ వందనాలు చెప్తున్నాను. దేవుని అత్యంత కృప వల్ల దేవుడు మనకు 3వ రోజులో ఎంటర్ అవ్వడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు మనము కీర్తనలు 3వ అధ్యాయం చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుతారా? మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది దావీదు చేసే ప్రార్థన. ఎక్కడి నుంచి చేస్తున్నాడంటే ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన డిస్ట్రెస్లో ఉన్నప్పుడు దావీదు చేసే విశ్వాసమైన ప్రార్థన. ఈ విశ్వాసం మనం కూడా కనపరుచుకోవాలి. దావీదు ఏ రీతిగా తన జీవితంలో విశ్వాసాన్ని కనపరుచుకున్నాడో ఈ వాక్యం ద్వారా మనం చూస్తాం. ఆయన ఏం చెప్తున్నాడు? దేవా, ఎంతో మంది నా మీద లేచి ఉన్నారు, దేవా ఎంతో మంది నా మీద లేచి ఉన్నారు, కానీ రక్షణ మాత్రం నాకు నీ నుండే వస్తుందని స్పష్టంగా నమ్ముతున్నాడు దావీదు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మన మీద లేవని వస్తున్నాయి. ఎన్నో శత్రువులు మన మీద అలిగేషన్స్ వేస్తున్నారు. మన ఫ్రెండ్సే కావచ్చు, మన కొలీగ్సే కావచ్చు, మనకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు, మనకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ దావీదుకున్న విశ్వాసం నీకు నాకు ఉందా? దావీదు ఆ డిస్ట్రెస్లో కూడా, దేవా నా రక్షణ కేవలం నీ నుండే వస్తుంది, దేవా నేను ప్రార్థించినప్పుడు నువ్వు పర్వతము నుండి యేసయ్యా నాకు నువ్వు జవాబునిస్తావు, దేవా నేను ఎలుగెత్తి నిన్ను అడిగినప్పుడు యేసయ్యా నువ్వు నా సహాయం చేస్తావు, దేవా నీవే నా ఆధారము, కాబట్టి నేను పండుకొని నిద్రపోయి చక్కగా లేస్తానంటున్నాడు దావీదు. మనకెంతో మంది మన జీవితంలో కలిగే స్ట్రెస్ వల్ల, మన లైఫ్లో కలిగే పరిస్థితుల వల్ల మనం నిద్రపోము. సరిగా నిద్రపోని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దావీదు అంత బాధలో, అంత దుఃఖంలో కూడా కంటి నిండా నిద్రపోతాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడే నా రక్షణ, దేవుడే నా ఆధారము అని ఆయన ఎంత స్పష్టంగా నమ్మి ఉన్నాడో కదా. ఆ రీతిగా మనం నమ్మగలుగుతున్నామా? ఈ మన జీవితాల్లో ఆ విశ్వాసం మనకుందా? దావీదుకున్న విశ్వాసం మనం కనపరచగలుగుతున్నామా? మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు కదా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుక్కులు వచ్చినప్పుడు దేవా నన్నెందుకు చేయి విడినాడినావు అన్నారు. కానీ ఎప్పుడైనా దేవా ఈ పరిస్థితి నాకు ఇచ్చినావు, దేవా ఈ పరిస్థితి నుండి బయటికి తెచ్చే యోగ్యత గల దేవుడవు నీవే తండ్రి, నా ఆధారము నీవే తండ్రి అని సమస్తము మర్చిపోయి ఆయన చేతులకు మీ పరిస్థితులను అప్పగించి మనం ఎప్పుడైనా కంటిని నిద్రపోయామా? ఈ చాప్టర్ మనకు అదే నేర్పిస్తుంది. యెహోవానే నీ ఆధారము, నువ్వు ఏడ్చినప్పుడు, ఎలుగెత్తి నువ్వు ఏడ్చినప్పుడు ఆ పర్వతము నుండి ఆయన నీకు జవాబిస్తాడు. ఆ విశ్వాసం నీకు నాకుందా? ఆ విశ్వాసము నీకు నాకుందా? ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని, అవును దేవా నేను ఎన్నోసార్లు నేను దూషించినాము దేవా, నా కష్టం వచ్చినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయినానేమో దేవా, నా దేవుడు ఇంతే అని నేను వదిలి వెళ్ళిపోయినానేమో దేవా, ఎంతోమంది నన్ను చూసి హేళన చేసి ఉన్నారేమో దేవా, దేవుడు అంటాడు కానీ వీడు పరిస్థితి ఇట్లే ఉందని మనం ఆ దేవుడికి అప్పగించుకుందామా? మన సమస్తం ఆ యేసయ్యకు అప్పగించుకుందామా? ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్టయితే మనం ఆ దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ దేవుడికి ప్రార్థన చేద్దామా? అవును యేసయ్యా, నాయనా నీకే స్తోత్రం యేసయ్యా. మేము కష్టంలో ఉన్నప్పుడు యేసయ్యా మమ్మల్ని ఆదరించే దేవుడవు యేసయ్యా, మాకు నష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే దేవుడవు తండ్రి యేసయ్యా. నాయన ఎన్నోసార్లు యేసయ్యా నాయన మా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు యేసయ్యా మేము ఆ విశ్వాసాన్ని కనపరచకుండా తండ్రి యేసయ్యా అటు ఇటు లోకం వైపు తిరిగినామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి యేసయ్యా. నాయన మీరే మా సత్యము, మీరే మా జీవం, మీరే మా మార్గం, మీరే మా ఆధారం తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరం కూడా నాయన మమ్మల్ని యేసయ్యా నీ పాద సన్నిధికి అప్పగించుకుంటున్నాం. మా పరిస్థితులను యేసయ్యా నీ పాద సన్నిధికి అప్పగించుకుంటాం. నీ కృప సహాయం అనుగ్రహించి యేసయ్యా మమ్మల్ని భద్రపరచండి తండ్రి యేసయ్యా. ఈ దినదీవెనతో నాయన మమ్మల్ని బలపరచండి యేసయ్యా. యెహోవా మా ఆధారం అనే విశ్వాసం యేసయ్యా మా జీవితంలో మీరు అనుగ్రహించండి తండ్రి యేసయ్యా. ఈ కొద్ది సమయం ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం ప్రకారం దేవుడు మనకు ఎంతో ఆదరణ కలిగించున్నాడని నేను నమ్ముచున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉందని కూడా నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి మీరు కాకుండా మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరూ కూడా ఆశీర్వదింపబడాలి, దేవుని వాక్యంలో ఇంకా బలపడాలి. కాబట్టి షేర్ చేసి దీవెనల ఆశీర్వాదాన్ని పొందండి. ఈ రోజు అంతా కూడా మీరు సంతోషంగా అవును యెహోవా నా ఆధారమని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రేపు తిరిగి కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.